హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. నేను మీ డాక్టర్ మల్లారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఇక ఇప్పటి నుండి మనం వీడియోలో సిరీస్ను కంటిన్యూ చేద్దాం. సో ఈరోజు వీడియోలో మనం టీఎస్సిపి గెట్ ఎంకామ్ ఎంట్రన్స్ 2024కి సంబంధించిన అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు రావడం జరిగింది. సో మనందరికీ తెలుసు, ఇటీవలే ఉస్మానియా యూనివర్సిటీ వారు టీఎస్సిపి గెట్ నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 84 సబ్జెక్టులకు సంబంధించిన పీజీ ఎంట్రన్స్ టెస్ట్లను నిర్వహించడం జరుగుతుంది, పీజీ అడ్మిషన్ల కొరకై. సో సిపి గెట్ అంటే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్. సో మన తెలంగాణలో వివిధ యూనివర్సిటీలలో పీజీ కోర్సుల అడ్మిషన్ల కొరకై నిర్వహించేది ఏకైక పీజీ ఎంట్రన్స్ టెస్ట్గా మనం దీన్ని చెప్పవచ్చు, కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఇందులో చాలా వరకు సబ్జెక్టులు ఉన్నాయి. వాటిలో అత్యంత ముఖ్యమైన సబ్జెక్టు అంటే ఎక్కువగా మంది అభ్యర్థులు అప్లై చేసుకునే పీజీ కోర్స్ ఏంటంటే ఎంకామ్ అని మనం చెప్పవచ్చు, ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఇందులో చాలా వరకు అభ్యర్థులు అప్లై చేసుకుంటారు. ఇక డిగ్రీ తర్వాత చాలామంది పీజీ చేయాలని కోరుకుంటారు. అయితే డిగ్రీలో ముఖ్యంగా బీకామ్ విద్యార్థులు ఇటు ఎంకామ్ వైపు వెళ్ళాలా లేదా ఎంబీఏ వైపు వెళ్ళాలనేది ఒక డైలమాలో ఉంటారు. సో ఇక నేను ముఖ్యంగా ఒక చిన్న అడ్వైస్ ఇవ్వగలను. ఎవరైతే విద్యార్థులు బీకామ్ విద్యార్థులు మన గవర్నమెంట్ ఉద్యోగంలో స్థిరపడాలనుకున్న వాళ్ళు ఉన్నారో వారు ఎంకామ్ వైపు వెళ్ళడం మంచిది. ఎందుకంటే జేఎల్ కామర్స్ కానీ, డిఎల్ కామర్స్ కానీ, తర్వాత జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కానీ, మున్సిపాలిటీలో అంటే మున్సిపల్ కార్పొరేషన్లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సో ఇటువంటి ఉద్యోగం సాధించాలనే కోరిక ఎవరికైతే ఉందో వారు ఎంకామ్ ఎంట్రన్స్ రాయడం మేలు. ఇక ఎవరికైతే మల్టీనేషనల్ కార్పొరేషన్లు కానీ వివిధ ప్రైవేట్ కంపెనీలలో మంచి ఉద్యోగం సాధించాలి అని కోరుకునేవారు ఎంబీఏ వైపు వెళ్ళడం బెటర్. సో అయితే ఎంబీఏనా ఎంకామా అని ఇంకా ఎవరికైనా డైలమా ఉండి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకునే వారు ఎంకామ్ వర్సెస్ ఎంబీఏ అని ఒక వీడియోని చేసి నా ఛానల్లో అంటే ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ ఛానల్ నేను అప్లోడ్ చేశాను. ఒకసారి ఛానల్కి వెళ్ళి ఆ వీడియోని కూడా చూడండి. దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి మీరు నిర్ణయం తీసుకోవచ్చు. సో ఇక ఈరోజు వీడియోలో మనం టీఎస్సిపి గెట్ ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఇక ఈ వీడియోలో మనం ఈ ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అయితే ఈ మధ్య ఈ ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ను రివైజ్ చేశారు. మరి సిలబస్ ఏం మారింది అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఇక ప్రిపరేషన్ టిప్స్, ఏమి మీరు ఫోకస్ చేయాలి, ఏ పాయింట్స్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాలి, తర్వాత ఏ బుక్స్ మీరు రెఫర్ చేయాలనేది కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇక మరొక ముఖ్యమైన గమనిక ఏంటంటే, ఇక ఇప్పటి నుండి మనం వీడియోస్ కంటిన్యూగా చేసి అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు మనం సిపి గెట్ ఎంకామ్ ఎంట్రన్స్ పైన వీడియోలు చేస్తూ నేను అప్లోడ్ చేస్తాను. కంటిన్యూస్గా నా ఛానల్ను చూస్తుండండి, మిగతా వారికి కూడా వీడియోలు షేర్ చేస్తుండండి. కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. ఇక కమింగ్ టు ద స్కెడ్యూల్. సో సరే, మనం ఇంతకుముందు టీఎస్ అని చెప్పుకున్నాం, ఇటీవల టీజీగా మారింది. మనందరికీ తెలుసు, తెలంగాణ నూతన ప్రభుత్వం టీఎస్ను టీజీగా మార్చడం జరిగింది. టీజీ సిపి గెట్ 2024 ఎంకామ్ ఎంట్రన్స్కి సంబంధించిన స్కెడ్యూల్ ఏంటని మనం ఒకసారి చూద్దాం. సో ఆల్రెడీ ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ 18th మే నాడే ప్రారంభించబడింది, ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది. ఇంకెవరైనా అయితే ఇప్పటివరకు అప్లై చేసుకోలేదు వారు త్వరగా అప్లై చేసుకోండి. ఇక లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ 17th జూన్ 17th వరకు ఇంకా ఉంది. అయితే త్వరగా అప్లై చేసుకొని మీకు నియర్ బై టెస్ట్ సెంటర్ను చూస్ చేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే దగ్గరున్న టెస్ట్ సెంటర్లోనే మీరు ఎగ్జామ్కి అపియర్ కావచ్చు. ఇక విత్ లేట్ ఫీ ఆఫ్ 500 మీకు 25th జూన్ వరకు ఉంది అవకాశం. తర్వాత 2000 ఫైన్తో 30th జూన్ వరకు కూడా ఉంది. మరి ఈ సిపి గెట్ ఎంట్రన్స్ టెస్ట్ ఎప్పుడు ప్రారంభం అవుతాయంటే దానికి కూడా ఒక టెంటేటివ్ డేట్ను కూడా వారు మెన్షన్ చేశారు. 5th జూలై నుండి ఈ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ప్రారంభం కావడం జరుగుతుంది. ఇక మరి టెస్ట్ని ఎలా కండక్ట్ చేస్తారంటే ఇట్ విల్ బి కండక్టెడ్ త్రూ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఓన్లీ. ఇది రిటర్న్ ఎగ్జామ్ అంటే ఫిజికల్గా కాకుండా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా మాత్రమే దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక వచ్చేసి ఫీ వచ్చేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో. ఫర్ ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి 800 రూపీస్,
ఫర్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 600గా నిర్ణయించడం జరిగింది. ఇక అభ్యర్థులకు ఉన్న ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే ఈ సిపి గేట్ ద్వారా అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులకు సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ కూడా రాయడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అభ్యర్థి బీకామ్ అభ్యర్థి ఎంకామ్ ఎంట్రన్స్ రాయాలనుకున్నాడు. అతను ఎంకామ్ ఎంట్రన్స్తో పాటు ఈ సబ్జెక్ట్తో పాటు అతనికి ఎంఏ ఇంగ్లీష్ కూడా రాయాలనే ఆలోచన ఉన్నప్పుడు ఎంఏ ఇంగ్లీష్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులు వారు అప్లై చేసుకోవచ్చు. దానికి ప్రధానమైన సబ్జెక్ట్కి 800 ఫర్ ఓసీబీసీస్. అదనంగా ఎన్ని సబ్జెక్టులు మీరు అప్లై చేయాలనుకుంటే అన్ని 450లు పేమెంట్ చేయడం ద్వారా మీరు ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులు కూడా మీరు అప్లై చేసుకొని ఎంట్రన్స్ టెస్ట్ మీరు రాయొచ్చు. సో ఇది బ్రీఫ్గా స్కెడ్యూల్ సంబంధించిన వివరాలు. ఇక నెక్స్ట్ వచ్చేసి మరి ఎన్ని యూనివర్సిటీలు సిపి గేట్లో పార్టిసిపేట్ అవుతున్నాయి అనేది చూస్తే మనకు 8 యూనివర్సిటీస్ ఉన్నాయి ఇక్కడ. సో 8 యూనివర్సిటీలోని పీజీ కోర్సులలో మీరు ఇందులో వచ్చిన ర్యాంక్ ద్వారా అడ్మిషన్ని పొందవచ్చు. అంటే సిపి గేట్ 2024 ర్యాంక్ ద్వారా 8 యూనివర్సిటీలలో పీజీ కోర్సులో మీరు అడ్మిషన్ పొందడానికి మీ యొక్క మెరిట్ ఆధారంగా మీకు అవకాశం ఉంటుంది. మరి యూనివర్సిటీస్ ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ, పాలమూరు యూనివర్సిటీ మహబూబ్ నగర్, శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్, జేఎన్టీయు హైదరాబాద్, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం హైదరాబాద్. ఇక జేఎన్టీయులో మనకు ఎంకామ్ వారికి పీజీ కోర్సులు ఉండవు. ఈ జేఎన్టీయు తప్ప మిగతా 7 యూనివర్సిటీలలో మనకు ఎంకామ్ పీజీ కోర్సులు మీరు అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఇక ఎలిజిబిలిటీలో ఒక మార్పు జరిగింది ఇటీవల. గతంలో ఎంకామ్ ఎంట్రన్స్ రాయాలంటే తప్పకుండా బీకామ్ కంప్లీట్ చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్లో బీకామ్ను పూర్తి చేసిన వారు మాత్రమే రాయడానికి ఎలిజిబిలిటీ ఉండేది. ఈవెన్ బీబీఏ బీబీఎం వారు కూడా ఎలిజిబిలిటీ ఉండేది కాదు. ఎప్పుడు ప్రయర్ టు 2022. బట్ 2022లో హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వారు ఏం చేశారంటే ఎక్కువ మందిని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో ఈ ఎంకామ్ ఎంట్రన్స్కి ఎవరైనా ఎలిజిబుల్ అంటే ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వారు ఎంకామ్ ఎంట్రన్స్ రాయడానికి అర్హులని వారు డిక్లేర్ చేయడం జరిగింది. ఇక 2022 నుండి ఎంకామ్ అనేది ఓపెన్ టు ఆల్. అంటే ఎవరు బీకామ్తో పాటు బీకామ్ వారు ఎలిజిబుల్, బీకామ్ వారితో పాటుగా బీబీఏ, బీబీఎం, బీఏ, బీఎస్సీ, బీఎస్సీ ఎంపీసీఎస్, ఎనీ అదర్. అంటే ఇక్కడ నేను బీకామ్ మెన్షన్ చేయాలి. బీకామ్ వారితో పాటు అంటే బీకామ్ వారు ప్రైమరీగా అంటే గతంలో మాత్రం బీకామ్ అనేది కోర్ సబ్జెక్ట్గా చదివిన వారు మాత్రమే ఉండేది. బట్ ఇప్పుడు బీకామ్తో పాటు బీబీఏ కానీ బీబీఎం కానీ బీఏ వారు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. కొందరు ఎంపీసీఎస్ కంప్లీట్ చేసిన తర్వాత కామర్స్ వైపు వెళ్ళాలనుకునే వారు కూడా మీరు ఎంకామ్ ఎంట్రన్స్ రాయొచ్చు. బట్ మీరు డిగ్రీలో ఈ సబ్జెక్ట్ చదివి ఉండరు కాబట్టి కొంత ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు ఎంకామ్ కోర్స్ అనేది ఓపెన్ టు ఆల్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అని మనం చెప్పవచ్చు. ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వారు ఎంకామ్ ఎంట్రన్స్ రాయవచ్చు. సో అదొక ప్రధానమైన మార్పు. ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూస్తే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది మల్టిపుల్ చాయిస్ బిట్స్ రూపంలో దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 100 మల్టిపుల్ చాయిస్ బిట్స్ని 100 మార్క్స్కి దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈచ్ బిట్ క్యారీస్ 1 మార్క్. అంటే ఒక్కొక్క మార్క్కి 100 బిట్లతో ఈ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. సో టైం వచ్చేసి 90 మినిట్స్ అంటే 1.5 అవర్లో దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా మల్టిపుల్ ఎంసీక్యూస్ రూపంలో ఈ టెస్ట్ను నిర్వహించడం జరుగుతుంది. ఇక ఇంతకుముందే మనం డిస్కస్ చేసినట్టుగా ఈ పీజీ ఎంట్రన్స్ టెస్ట్లను ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్గానే వీటిని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అది అభ్యర్థులందరూ గమనించాలి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలామంది మళ్ళీ తెలుగులో ఇస్తారా ఇవ్వరా అనేది కూడా డౌట్ ఉంటుంది. దిస్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ ఇన్ బోత్ మీడియా, దట్ ఈస్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక మళ్ళీ చాలామంది అభ్యర్థులు మినిమం కట్ ఆఫ్ మార్క్స్ ఎంత అనేది చాలామంది డౌట్స్ రేజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మినిమం కట్ ఆఫ్ మార్క్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫర్ ఓసీ, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అండ్ బీసీ కేటగిరీ వారికి మినిమం కట్ ఆఫ్ మార్క్స్ ఎంత అంటే 25%. ఇక్కడ మనకు 100 మార్క్స్కి టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి 25% మీన్స్ 25 మార్క్స్ అనేటివి మినిమం మార్క్స్గా మనం చెప్పవచ్చు. ఇక అదర్ కేటగిరీస్ అంటే ఎస్సీ ఎస్టీస్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ కానీ నో మినిమం మార్క్స్, వారికి మినిమం మార్క్స్ అనేది ఏంటి ఉండదు. సో ఇది మినిమం మార్క్స్. తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు, మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఇక డిఫరెంట్ ఎలెక్టివ్స్ ఏమేమి ఉంటాయి.
సో జనరల్ ఎంకామ్ కోర్స్ అనేది 2 years డ్యూరేషన్కి ఉంటుంది. దీని యొక్క డ్యూరేషన్ అనేది 2 years ఉంటుంది. ఇక ఎంకామ్లో డిఫరెంట్ ఎలెక్టివ్స్తోని డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేయడం జరుగుతుంది డిఫరెంట్ యూనివర్సిటీస్. ఇక ప్రధానంగా 6 ఎలెక్టివ్స్తోని ఎంకామ్ కోర్సును ఆఫర్ చేస్తున్నారు. సో ఇందులో ఎంకామ్ జనరల్, ఫస్ట్ వన్ ఎంకామ్ ఐఎస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. ఇది ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అనేది ఓయూ పరిధిలోనే ఇది అందుబాటులో ఉంది. ఇక ఎంకామ్ ఈ కామర్స్, ఇది అన్ని యూనివర్సిటీలు అందుబాటులో ఉంది. ఎంకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఎంకామ్ ఇన్సూరెన్స్ అండ్ బ్యాంకింగ్, ఎంకామ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఈ విధంగా ఇక కామర్స్ అనే పీజీ ఫ్యాకల్టీలో 6 కోర్సులను ఆఫర్ చేయడం జరుగుతుంది. మీ యొక్క అభిరుచికి అనుగుణంగా మీ ఏ స్పెషలైజేషన్లో భవిష్యత్తులో జాబ్ చేయాలనుకున్నారో దానికి అనుగుణంగా మీరు ఏ కాలేజీలో మీరు ఏ యూనివర్సిటీలో మీరు అడ్మిషన్ పొందాలనుకున్నారో దాన్ని బట్టి మీకు నచ్చిన కోర్సును మీరు ఎలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ మంది ఎంకామ్ జనరల్ కోర్స్ని ఆప్ట్ చేసుకుంటారు. ఈ జనరల్ కోర్స్ అనేది అన్నింటికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఫ్యూచర్లో, మిగతావి కూడా అన్నిటికీ ఎలిజిబిలిటీ ఉంటాయి. కాబట్టి మీకు అభిరుచికి అనుగుణంగా మీరు ఈ కోర్సును ఆప్ట్ చేసుకోండి. సో ఇది ఎప్పుడు సిబిగెట్ కంప్లీట్ కావాలి, మీకు మంచి ర్యాంక్ రావాలి. ఆ ర్యాంక్ ఆధారంగా మీరు ఏ కాలేజీలో ఏ యూనివర్సిటీ పరిధిలో మీకు సీట్ వస్తుందనే దాన్ని బట్టి ఈ కోర్సు మీరు తర్వాత ఎంపిక చేసుకోవచ్చు. ఇది ఎంకామ్లో డిఫరెంట్ ఎలెక్టివ్స్ ఏంటనేది మనం ఇప్పటివరకు డిస్కస్ చేసాం. ఇక కమింగ్ టు లిస్ట్ ఆఫ్ టెస్ట్ జోన్స్. సో మనకు ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా దీన్ని నిర్వహిస్తారు కాబట్టి మనకు 12 టెస్ట్ జోన్స్ను ఐడెంటిఫై చేయడం జరిగింది, ఈ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అయితే మీకు ఏదైతే టెస్ట్ జోన్ దగ్గరలో ఉందో అందుబాటులో ఉందో ఆ టెస్ట్ జోన్ మీరు ఫస్ట్ ఆప్షన్గా తీసుకొని మిగతా వాటికి తర్వాత ఆప్షన్గా ఇచ్చుకోవడం వల్ల మీకు రేపు అలాట్మెంట్ అనేది హాల్ టికెట్ అనేది ఆ నియర్ బై టెస్ట్ జోన్కి రావడం జరుగుతుంది. సో ఇక్కడ హైదరాబాద్లో 4 జోన్స్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ కాకుండా ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ్, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాద్, ఈ విధంగా 12 టెస్ట్ జోన్స్ను వారు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో ఆ టెస్ట్ జోన్ మీరు ఎంపిక చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ టీఎస్సిపి గెట్ ఎంకామ్ సిలబస్ ఏంటి అనేది, మరి ఈ సిలబస్లో ఏమేమి మార్పులు అయినాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక సిలబస్ పూర్తిగా తెలుసుకుంటేనే మీ ప్రిపరేషన్ అనేది సరిగా కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక సిలబస్ ఏంటనే మనం చూద్దాం. సో కమింగ్ టు టీజీసీపీగెట్ 2024 ఎంకామ్ ఎంట్రన్స్ సంబంధించి, సో ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్ సిలబస్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 2 ఇంపార్టెంట్ పార్ట్స్, పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ కవర్స్ 40 marks. పార్ట్ ఏ కన్సిస్ట్స్ ఆఫ్ 4 ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. సో దీస్ ఆర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, దాని నుండి 10 marksకి బిట్స్ని కవర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ సబ్జెక్ట్ దట్ ఈస్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ అకౌంటింగ్. ఇక్కడ ఎర్లియర్ ఏముండేదంటే అడ్వాన్స్డ్ అకౌంటింగ్ ప్లేస్లో కార్పొరేట్ అకౌంటింగ్ అనేది ఉండేది. కార్పొరేట్ అకౌంటింగ్ ప్లేస్లో వారు అడ్వాన్స్డ్ అకౌంటింగ్ను రీప్లేస్ చేయడం జరిగింది, సిలబస్ను మార్చడం జరిగింది. ఇక థర్డ్ అనేది ఇక్కడ ఆడిటింగ్ అనేది ఉండేది. ఆడిటింగ్ ప్లేస్లో ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ సబ్జెక్ట్ను ఇంక్లూడ్ చేసి సిలబస్ను మార్చడం జరిగింది. ఇక ఫోర్త్ వచ్చేసి బిజినెస్ లాస్. ఇది గత సిలబస్లో కూడా బిజినెస్ లాస్ ఉంది. ఇక ఈచ్ సబ్జెక్ట్ నుండి 10 multiple choice questions will be asked and each question carries 1 mark. కాబట్టి ప్రతి సబ్జెక్ట్ నుండి 10 marks కవర్ చేయడం జరుగుతుంది. పార్ట్ ఏలో మనకు 4 సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి 40 marksకి. కమింగ్ టు పార్ట్ బి. పార్ట్ బిలో మరొక 6 సబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగింది. ఆ 6 సబ్జెక్ట్లో మనకు 5 సబ్జెక్ట్స్ వరకు కూడా మన కామర్స్ రిలేటెడ్ ఉంటాయి. నెక్స్ట్ సబ్జెక్ట్ అనేది జనరల్ ఇంగ్లీష్ రిలేటెడ్గా ఉంది. సో మరి ఆ 6 సబ్జెక్ట్స్ ఏంటని మనం చూద్దాం. బిజినెస్ ఎకనామిక్స్, ఇది గతంలో కూడా ఉంది, దీని నుండి కూడా 10 marks వరకు బిట్స్ అడగడం జరుగుతుంది. ఇక 6th వన్ బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్, ఇది కూడా 10 marks కవర్ చేయడం జరుగుతుంది. బిజినెస్ స్టాటిస్టిక్స్, ఇది కూడా గతంలో ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనేది గతంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే పేరుతోని పార్ట్ ఏలో ఉండేది 5 marksకి. బట్ ఇప్పుడు దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 10 marks కవర్ చేయడం జరుగుతుంది. మరి రిమూవ్ చేసిన సబ్జెక్ట్ ఏంటంటే బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అనే సబ్జెక్ట్ను గతంలో సిలబస్లో ఉండేది, దాన్ని రిమూవ్ చేసి ఇక్కడ ఈ 2 కొత్త సబ్జెక్టులు అంటే అడ్వాన్స్డ్ అకౌంటింగ్, ఇన్కమ్ ట్యాక్స్ని తీసుకురావడం జరిగింది. దాంతోపాటుగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది గతంలో 5 marks ఉండేది, దాన్ని 10 marksకి సిలబస్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇవి ప్రధానంగా చేసినటువంటి మార్పులు. ఇక జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 marksకి ఇవ్వడం జరుగుతుంది. జనరల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా 10 marks వరకు కవర్ చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా
టీజీ సిపిగెట్ 2024 ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్ సిలబస్ సంబంధించిన ముఖ్యమైన సబ్జెక్టులు అంటే దాదాపు 10 సబ్జెక్టుల వరకు ఇందులో కవర్ అవుతున్నాయి. ఇక ఒక్కొక్క సబ్జెక్టులో ఏమేమి స్పెసిఫిక్ టాపిక్స్ ఏమి ఇచ్చారు, మళ్ళీ ఏమేమి క్వశ్చన్లు ఎలా అడుగుతున్నారు క్వశ్చన్ అనేది కూడా నేను మీకు వివరిస్తూ చెప్తాను. కమింగ్ టు పార్ట్ ఏ అనేది 40 మార్క్స్ కవర్ చేస్తుందని ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. పార్ట్ ఏలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1. మీరు బీకామ్ ఫస్ట్ సెమిస్టర్ అండ్ సెకండ్ సెమిస్టర్లో FA1 FA2 సబ్జెక్ట్స్ చదువుకొని ఉంటారు. ఆ FA1 FA2 టోటల్ సిలబస్ని ఇక్కడ స్పెసిఫిక్ సిలబస్గా మీకు ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో మరి ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయనేది ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ సిలబస్ ఇంక్లూడ్స్ ఇంట్రొడక్షన్ టు అకౌంటింగ్ ఇంక్లూడింగ్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్, accounting process, journalizing, posting to ledger accounts, subsidiary books including cash book. There are 8 subsidiary books, as all of you know that. So bank reconciliation statement, preparation of trial balance, final accounts, errors and rectification of errors, bills of exchange, consignment and joint venture, ఇవి FA2లో కవర్ అయిన టాపిక్స్, depreciation and reserves, సింగిల్ ఎంట్రీ అండ్ నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్, ఇవన్నీ కూడా FA1 FA2లోని టాపిక్స్ని తీసుకురావడం జరిగింది. మరి క్యాండిడేట్స్ అభ్యర్థులు ఏమి ఫోకస్ చేయాలి అని అంటే ముఖ్యంగా డెఫినేషన్స్, కాన్సెప్ట్స్ ఫోకస్ చేయాలి. తర్వాత ఆథర్ నేమ్స్, ఇయర్స్, సో డిఫరెంట్ టైప్స్, ఫార్మాట్స్, తర్వాత స్మాల్ ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేసినట్లయితే క్వశ్చన్ ఏ విధంగా అడిగినప్పటికీ మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కీ పాయింట్స్ మీరు ప్రతి చాప్టర్లో ఫోకస్ చేయండి. ప్రతి చాప్టర్లో ఫార్ములాస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మీరు షార్ట్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడం మంచిది. అయితే గతంలో అంటే లాస్ట్ ఇయర్ 2023 సిపిగెట్ ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఒకసారి చూద్దాం. సో యాజ్ పర్ డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అంటే ద్వంద్వ రూప భావన ప్రకారం, ఇక్కడ ఇది డైరెక్ట్ మనం 2023 ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్ నుంచి డైరెక్ట్ దీన్ని తీసుకురావడం జరిగింది ఇక్కడికి. ఇక ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? నెంబర్ 1 అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్, assets is equal to liabilities minus capital, assets plus liabilities is equal to capital, assets plus capital is equal to liabilities. ఇక్కడ ఆప్షన్ 2, 3, 4 కూడా రాంగ్. ఇక్కడ యాజ్ పర్ డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ విల్ టెల్ అస్ అకౌంటింగ్ ఈక్వేషన్. కరెక్ట్ అకౌంటింగ్ ఈక్వేషన్ ఎక్కడంటే ఫస్ట్ ఆప్షన్ ఉన్నటువంటి అకౌంటింగ్ ఈక్వేషన్ ఈజ్ ది కరెక్ట్ వన్. అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. ఆల్ ద డెబిట్ బ్యాలెన్సెస్ మస్ట్ బి ఈక్వల్ టు ఆల్ ది క్రెడిట్ బ్యాలెన్సెస్. ఈ ప్రిన్సిపల్ పైనే అకౌంటింగ్ ఈక్వేషన్ అని డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. ఈ విధంగా ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ని ప్రతి టాపిక్ నుండి అడగడం జరుగుతుంది. ఇది మీకు క్వశ్చన్ ఎలా ఉంటుందని చెప్పడానికే ఇది ఎగ్జాంపుల్ తీసుకురావడం జరిగింది. ఇక కమింగ్ టు సెకండ్ సబ్జెక్ట్ ఏంటంటే అడ్వాన్స్డ్ అకౌంటింగ్. అడ్వాన్స్డ్ అకౌంటింగ్ని మీరు బీకామ్ సెమిస్టర్ 3లో చదివి ఉంటారు. సో ఇక్కడ అడ్వాన్స్డ్ అకౌంటింగ్ నుంచి కూడా 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. ప్రతి క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ చొప్పున 10 మార్క్స్ వరకు దీని నుండి బిట్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఇక స్పెసిఫిక్ టాపిక్స్ ఏంటని మనం ఒకసారి చూద్దాం. సో పార్ట్నర్షిప్ అకౌంట్స్ ఇంక్లూడింగ్ అడ్మిషన్, రిటైర్మెంట్, డెత్ ఆఫ్ ఎ పార్ట్నర్, డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ అండ్ సేల్ టు ఏ కంపెనీ. ఇదంతా కూడా అడ్వాన్స్డ్ అకౌంటింగ్లో ఫస్ట్ చాప్టర్లో ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక నెక్స్ట్ వన్ కంపెనీ అకౌంట్స్ ఇంక్లూడింగ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అండ్ డిబెంచర్స్, ఫోర్ఫీచర్, రీఇష్యూ ఆఫ్ షేర్స్, రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్, అండర్ రైటింగ్, ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్, ప్రాఫిట్ ప్రయర్ టు ఇన్కార్పొరేషన్ అండ్ ఫైనల్ టాపిక్ ఈజ్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ అండ్ షేర్స్. దీని నుండి కూడా మనకు క్వశ్చన్స్ కవర్ కావడానికి అవకాశం ఉంది. అంటే ప్రతి టాపిక్ నుండి 1 or 2 బిట్స్ కవర్ చేస్తుంటారు. కాబట్టి పార్ట్నర్షిప్, కంపెనీ అకౌంట్స్, వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ అండ్ షేర్స్, దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఇందులో సబ్ టాపిక్స్ నుండి కూడా మీరు ఫోకస్ చేయాలి. ఇక్కడ కూడా జర్నల్ ఎంట్రీస్, కీ పాయింట్స్, సో తర్వాత పర్సంటేజెస్, ఇయర్స్ పైన మీరు ఫోకస్ చేయాలి. సో వీటి నుండే మనకు క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. మరి 2023లో కవర్ అయినటువంటి ఒక క్వశ్చన్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అదేంటో చూడండి. వాట్ డూ యూ మీన్ బై సూపర్ ప్రాఫిట్? సో సూపర్ ప్రాఫిట్ అనేది కాన్సెప్ట్ ఎక్కడి నుండి అంటే వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్. సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్. గుడ్ విల్ లెక్కించడానికి ఉపయోగించే పద్ధతిలో సూపర్ ప్రాఫిట్ అనేది ఒకటి. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనే దానికి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే థర్డ్ వన్,
యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. ఇక్కడ యావరేజ్ ప్రాఫిట్ అంటే ఇంకోటి కాన్సెప్ట్ కూడా మీకు చెప్పాలి, ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్స్ అంటాం. ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్స్ మైనస్ నార్మల్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ ప్రాఫిట్. సో కాబట్టి థర్డ్ ఆప్షన్లో ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్గా చెప్పవచ్చు. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఈజ్ థర్డ్ వన్. సో ఈ విధంగా సింపుల్ క్వశ్చన్స్ మనకు రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ బేసిక్స్ నాలెడ్జ్తో పాటు ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు క్వశ్చన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఇక థర్డ్ సబ్జెక్ట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్. ఇది రివైజ్ సిలబస్లో యాడ్ చేసినటువంటి కొత్త సబ్జెక్ట్. గతంలో ఇన్కమ్ ట్యాక్స్ అనేది లేదు ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్ సిలబస్లో. సో 2023 నుండి ఈ ఇన్కమ్ ట్యాక్స్ను యాడ్ చేయడం జరిగింది. ఇక ఇన్కమ్ ట్యాక్స్ నుండి కూడా 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ ఫర్ 10 మార్క్స్. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. మరి ఏమేమి స్పెసిఫిక్ టాపిక్స్ ఇవ్వడం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇక ఫస్ట్ వన్ క్యానన్స్ ఆఫ్ టాక్సేషన్, పన్ను విధానాలు అంటారు. డెఫినేషన్స్, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, హెడ్స్ ఆఫ్ ఇన్కమ్. దెర్ ఆర్ 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్. ఈ 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ని కూడా ఇక్కడ సిలబస్లో మీకు ఇంక్లూడ్ చేశారు. దీనికంటే ముందు రెసిడెన్షియల్ స్టేటస్, ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ, దిస్ ఇస్ ద ఫస్ట్ హెడ్. సెకండ్ వన్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, దిస్ ఇస్ ద థర్డ్ హెడ్ ఆఫ్ ఇన్కమ్. అండ్ ఫోర్త్ వన్ క్యాపిటల్ గెయిన్స్. అండ్ ఫిఫ్త్ అండ్ లాస్ట్ వన్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. అంటే 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ నుండి మీ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. మరి ఇన్కమ్ ట్యాక్స్లో మీరు ఏం ప్రిపేర్ కావాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్లో వాళ్ళు ఫోకస్ చేసేది ఇయర్ ఒకటి, తర్వాత సెక్షన్స్, బేసిక్ కాన్సెప్ట్స్, దాని యొక్క లిమిట్స్, తర్వాత ట్యాక్స్ను ఎలా క్యాల్కులేట్ చేయాలి, దాని యొక్క పరిధి ఏంటి అనేది మన క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ కీ పాయింట్స్ మీద మీరు ఫోకస్ చేయడం మంచిది. సో మరొక ఎగ్జాంపుల్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇక్కడ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 కేమ్ ఇన్ టు ఫోర్స్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్. అంటే ఆదాయ పన్ను చట్టం 1961 ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది? ఇది చాలామంది ఫోకస్ చేయరు, డేట్ అనేది ఎక్కువ ఫోకస్ చేయరు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇయర్ వరకు గుర్తుంచుకుంటారు. కాబట్టి ఈ విధంగా లోతుగా డేట్స్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చింది కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ 1 April 1962. ఇక్కడ చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ద ఇయర్ 1961 బట్ ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ 1 April 1962. అంటే 62లో April 1 నుండి ఇది అమల్లోకి రావడం జరిగింది. సో ఈ విధంగా ఇలాంటి క్వశ్చన్, డేట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ, ట్యాక్స్ కానీ, తర్వాత సెక్షన్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ బిజినెస్ లాస్. పార్ట్ ఏలో లాస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే బిజినెస్ లాస్. ఈ బిజినెస్ లాస్ గతంలో కూడా ఉంది, ఇప్పుడు కూడా ఇది కంటిన్యూ చేస్తున్నారు. దీని నుండి కూడా 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈ 10 MCQస్కి 10 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. మరి స్పెసిఫిక్ టాపిక్స్ ఏంటని మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఇంక్లూడింగ్ ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్, ఆఫర్, యాక్సెప్టెన్స్, కన్సిడరేషన్, పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అండ్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ను 2000లో ఎనాక్ట్ చేయడం జరిగింది, దాన్ని కూడా సిలబస్లో ఇంక్లూడ్ చేశారు. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ గతం సిలబస్లో 1986 కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇచ్చారు. దీన్ని ఇటీవల సిలబస్లో రివైజ్ చేస్తూ ఇక్కడ ఇయర్ ఏం మెన్షన్ చేయలేదు, కానీ మీరు అభ్యర్థులు ఏం చదవాలంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 మాత్రమే చదవాలి. ఇది 1986ను లేటెస్ట్ చట్టంతో రిప్లేస్ చేయడం జరిగింది. కాబట్టి లేటెస్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 షుడ్ బి కన్సిడర్డ్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఇక ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, నెక్స్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీస్ అండ్ మీటింగ్స్ వైండింగ్ అప్. ఈ కంపెనీస్ యాక్ట్ కూడా 2013 ప్రకారమే మీరు ప్రిపేర్ కావాలి. ఇక 1956 అనేది లేదు, దట్ వాజ్ రిపీల్డ్ అండ్ రిప్లేస్డ్ విత్ 2013 యాక్ట్. సో ఇక మరి ఇందులో నుంచి కూడా ఏం చదవాలి? ఇక్కడ కూడా సెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఇక బిజినెస్ లాస్ అనగానే పాపులర్ కేసెస్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇయర్స్, సెక్షన్స్. సో వీటి నుంచే మన క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఒకటి చూద్దాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000
కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్, ఇక్కడ కూడా డేట్, స్పెసిఫిక్ డేట్ గురించి అడిగాడు. కాబట్టి మీరు చదివేటప్పుడు, యాక్ట్ గురించి చదివేటప్పుడు ఆ యాక్ట్ ఏ డేట్ నుండి అమల్లోకి వచ్చింది, అందులో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఏ సెక్షన్ దేనికి సంబంధించి హైలైట్ కాన్సెప్ట్ సంబంధించిన సెక్షన్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఆప్షన్లలో థర్డ్ ఆప్షన్ కరెక్ట్గా ఇచ్చారు. 17th October 2000 నుంచి ఇది అందుబాటులోకి వచ్చినట్టుగా ఆప్షన్ 3 కరెక్ట్గా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా డేట్లు కూడా మీరు గుర్తుపెట్టుకొని చదవడానికి ప్రయత్నం చేయాలి. ఇక కమింగ్ టు పార్ట్ బిలో బిజినెస్ ఎకనామిక్స్ నుండి కూడా 10 MCQs అడుగుతారు. 10 MCQస్కి 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ బిజినెస్ ఎకనామిక్స్లో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టాపిక్స్ని ఇవ్వడం జరిగింది. అవి ఏంటని మనం చూద్దాం. ఇక బిజినెస్ ఎకనామిక్స్ ఇంక్లూడింగ్ క్యారెక్టరిస్టిక్స్, ఇంపార్టెన్స్, మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యూటిలిటీ, డిమాండ్ అనాలిసిస్, సప్లై అనాలిసిస్, ప్రొడక్షన్ అనాలిసిస్, కాస్ట్ అండ్ రెవెన్యూ అనాలిసిస్. చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టాపిక్స్ అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఇందులో కూడా ఏం ఫోకస్ చేయాలి, ఇక్కడ బిజినెస్ ఎకనామిక్స్లో మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ ఫోకస్ చేయాలి. ఏ ఆథర్ ప్రపోజ్ చేశారు, ఏ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారు, ఏ ఇయర్లో ప్రపోజ్ చేశారు అనేది, వాటి యొక్క అజంప్షన్స్ ఏంటి, తర్వాత లిమిటేషన్స్ ఏంటి, ఎవరు క్రిటిసైజ్ చేశారు అనేది నేర్చుకుంటూ డయాగ్రమాటికల్గా మీరు ప్రిపేర్ అవుతేనే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. సో డయాగ్రామ్స్ కంపల్సరీ, పటాల సహాయంతోనే మీరు ఎకనామిక్స్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఇక మరి ఇందులో ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద లా దట్ డిఫైన్స్ ద డిమాండ్ కర్వ్ టు స్లోప్ డౌన్వార్డ్ నోన్ యాజ్? డిమాండ్ సూత్రం ప్రకారం డిమాండ్ వక్రరేఖ క్రిందికి వాలి ఉండడం ఏమి తెలియజేస్తుంది అంటే ఆప్షన్ 1 డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, ఉపాంత ప్రయోజనం అనేది క్రమంగా తగ్గుతూ వస్తుంది కాబట్టి డిమాండ్ రేఖ అనేది క్రిందికి వాలి ఉంటుంది, ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది అనేది తెలియజేస్తుంది అన్నట్టుగా కరెక్ట్ ఆన్సర్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ విధంగా సింపుల్ క్వశ్చన్స్ ఇవ్వడానికి మనకు అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ బిజినెస్ ఎకనామిక్స్. కమింగ్ టు నెక్స్ట్ సబ్జెక్ట్ బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్, BOM అంటాం. ఇది ఫస్ట్ సెమిస్టర్లో కవర్ చేయడం జరిగింది. ఇక ఇందులో కూడా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఇచ్చారు. ఆ టాపిక్స్ ఏంటని మనం చూద్దాం. ఇక కాన్సెప్ట్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఏంటి అనేది మేము ఫోకస్ చేయాలి. తర్వాత జాయింట్ స్టాక్ కంపెనీ, ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ వరకే బిజినెస్ ఆర్గనైజేషన్ కవర్ చేయడం జరిగింది. ఇక ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, తర్వాత ప్లానింగ్, ఆర్గనైజింగ్, అథారిటీ, కోఆర్డినేషన్ అండ్ కంట్రోల్. సో దీస్ ఆర్ ద వెరీ లిమిటెడ్ టాపిక్స్ వర్ కవర్డ్ అండర్ బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్. కాబట్టి వీటి నుండి 10 బిట్స్ వరకు అడగడానికి అవకాశం ఉంది. మరి ఇక్కడ కూడా మీరు ఫోకస్ చేయాల్సిన ఏంటి, డెఫినేషన్ కంపల్సరీ, ఫీచర్స్ నేర్చుకోవాలి, అడ్వాంటేజెస్, లిమిటేషన్స్ పైన కూడా ఫోకస్ చేయాలి, టైప్స్ ఆఫ్ బిజినెస్ వాటి యొక్క ఇయర్స్ ఏంటి, యాక్ట్స్ యొక్క ఇయర్స్ ఏంటి, తర్వాత మ్యాక్సిమం మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ పైన కూడా మీరు ఫోకస్ చేయాలి. తర్వాత మేనేజ్మెంట్కి వచ్చేసి ఈ ప్రిన్సిపల్ని ఎవరు ప్రపోజ్ చేశారు అనేది కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక ప్రిన్సిపల్స్ ఏంటి, మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్, ప్లానింగ్, ఆర్గనైజింగ్ ప్రిన్సిపల్స్ ఏంటని కూడా వీటిని ఫోకస్ చేస్తూ చదవండి. ఇక ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూద్దాం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నుండి. హూ అప్రూవ్స్ ద నేమ్ ఆఫ్ ఏ పర్టికులర్ కంపెనీ, కంపెనీ యొక్క పేరుని ఎవరు ఆమోదిస్తారు అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ఫస్ట్ ఆప్షన్లో ద సెబీ అన్నారు, సెకండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, థర్డ్ వన్ ద రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, ఫోర్త్ వన్ ద ప్రమోటర్స్ ఆఫ్ ది కంపెనీ. కంపెనీస్ నేమ్ ఈజ్ అప్రూవ్డ్ బై ద రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, కంపెనీ యొక్క రిజిస్ట్రారే మన కంపెనీ యొక్క పేరును అప్రూవ్ చేయడం జరుగుతుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ బిజినెస్ స్టాటిస్టిక్స్. ఇక వన్ ఆఫ్ ద స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఏంటంటే బీకామ్ నుండి బిజినెస్ స్టాటిస్టిక్స్ అని చెప్పవచ్చు. చాలామందికి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కూడా మనం చెప్పవచ్చు. మరి బిజినెస్ స్టాటిస్టిక్స్ నుండి కూడా 10 MCQs కవర్ చేయడం జరుగుతుంది 10 మార్క్స్కి. ఇందులో స్పెసిఫిక్ టాపిక్స్ ఏమి ఇచ్చారనేది చూద్దాం. ఇక ఫస్ట్ వన్ ఆరిజిన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్, బేసిక్ కాన్సెప్ట్స్ పైన మీరు ఫోకస్ చేయాలి. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్, ఎలా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం, ఎంక్వైరీతో స్టార్ట్ చేస్తాం, ఇన్వెస్టిగేషన్, డాటా కలెక్షన్, ఇదంతా కూడా ఇందులో కవర్ అవుతుంది. డయాగ్రమాటిక్ ప్రెజెంటేషన్, డయాగ్రమాటిక్ ప్రెజెంటేషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి, వాటన్నిటి కూడా మీరు ఫోకస్ చేయాలి. నెక్స్ట్ వన్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ,
నెక్స్ట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, స్క్యూనెస్, కర్టోసిస్, కొరిలేషన్, నెక్స్ట్ రిగ్రెషన్, ఇండెక్స్ నంబర్స్, టైమ్ సిరీస్, ప్రాబబిలిటీ, థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్. అంటే బిజినెస్ స్టాటిస్టిక్స్ 1 సిలబస్, బిజినెస్ స్టాటిస్టిక్స్ 2 సిలబస్, టోటల్ టాపిక్స్ని ఇందులో సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. సో బిజినెస్ స్టాటిస్టిక్స్ అనగానే కాన్సెప్చువల్ నాలెడ్జ్తో పాటు ప్రతి ఫార్ములాకి సంబంధించి ప్రతి మెథడ్ సంబంధించిన ప్రాబ్లం మీరు ప్రాక్టీస్ చేసి ఉండాలి. కాబట్టి ఈ బిజినెస్ స్టాటిస్టిక్స్లో ఒక హాఫ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే 10లో ఒక 5 to 6 వరకు ప్రాబ్లమ్స్ అడగడానికి మీకు ఎక్కువ ఛాన్స్ ఉంది. కాబట్టి కాన్సెప్చువల్ నాలెడ్జ్తో పాటు ఈ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ నుండి తీసుకోవడం జరిగింది. అదేంటో చూడండి. The 3 yearly moving average for the year 2005 is given by. ఇక్కడ 3 ఇయర్స్ ఇచ్చారు, 2004, 5, 6, 7, 8. వీటిలో 3 year మూవింగ్ యావరేజ్ని 2005 ఇయర్కి 3 years మూవింగ్ యావరేజ్ ఎంత అని అడిగారు. అంటే ఇది టైమ్ సిరీస్ నుండి అడగడం జరిగింది. మనకు ట్రెండ్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఒక మెథడ్గా మనం చెప్పవచ్చు. ఇక 2005కి 3 years మూవింగ్ యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఇక 2005కి 3 years మూవింగ్ యావరేజ్ అడుగుతున్నాడు కాబట్టి ఇది ఆడ్ నెంబర్ కాబట్టి 3 years యావరేజ్కి సెంట్రల్ ఇయర్కి మనం వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే 2005కి మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు 3 yearsని మనం యావరేజ్ చేయాలి. 3 years మీన్స్ 2004, 5, 6 అంటే 3 + 6 9, 9 + 9 18, 18/3 అంటే 3 6 18 అంటే 6 ఈజ్ ది ఆన్సర్. సో ఇలా సింపుల్గా క్యాలిక్యులేట్ చేసే ప్రాబ్లమ్స్ని అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కాన్సెప్ట్స్, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదానికి ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేస్తే మీరు మంచి ర్యాంక్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్. సో ఇప్పటి వరకు మన కోర్ సబ్జెక్ట్స్ అంటే కోర్ కామర్స్ సబ్జెక్ట్స్ను కవర్ చేయడం జరిగింది అప్ టు 7 సబ్జెక్ట్స్ వరకు. ఇది బేసిక్ కంప్యూటర్ స్కిల్స్. ఇది కూడా కామర్స్లోనే కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్. అంటే ఇంతకుముందు FIT అనేవాళ్ళం, ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దాన్ని ఇప్పుడు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనే పేరు మార్చి 10 మార్క్స్కి దీన్ని ఇవ్వడం జరిగింది. గతంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పేరుతో కేవలం 5 బిట్స్ మాత్రమే అడిగేవారు. ఇప్పుడు దీన్ని 10 బిట్స్కి అడగడం జరుగుతుంది. సో మరి ఏమేం టాపిక్స్ ఇక్కడ కవర్ చేశారో చూద్దాం. ఇక చూడండి, అండర్స్టాండింగ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ వర్డ్ ప్రాసెసింగ్, వెరీ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అనేది ఫోకస్ చేస్తారు ఇక్కడ. ఆపరేటింగ్ కంప్యూటర్ యూజింగ్ GUI. GUI స్టాండ్స్ ఫర్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. అండర్స్టాండింగ్ వర్డ్ ప్రాసెసింగ్ యూజింగ్ స్ప్రెడ్షీట్ అంటే ఎక్సెల్. బేసిక్స్ ఆఫ్ ప్రజెంటేషన్ సాఫ్ట్వేర్ అంటే PPT. ఇంట్రడక్షన్ టు ఇంటర్నెట్ అనేది ఎప్పుడు ఆవిర్భవించింది, తర్వాత దాన్ని ఇన్వెంటెడ్ బై హూమ్. తర్వాత వరల్డ్ వైడ్ వెబ్, దీనిపైన లాస్ట్ ఇయర్ కూడా క్వశ్చన్ రావడం జరిగింది. వరల్డ్ వైడ్ వెబ్ వాజ్ ఇన్వెంటెడ్ బై అనే క్వశ్చన్ కూడా మనకు రావచ్చు. ద ఆన్సర్ ఈజ్ టిమ్ బెర్నర్స్-లీ ఇన్ 1989. ఇక వెబ్ బ్రౌజింగ్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా రావచ్చు. కాబట్టి కంప్యూటర్ సంబంధించిన బేసిక్ స్కిల్స్ను టెస్ట్ చేయడానికి ఈ సిలబస్ను నిర్దేశించడం జరిగింది. సో దీన్ని కూడా ఫోకస్ చేయండి. మీరు ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మీరు కంప్లీట్గా చదివేసినట్లయితే వీటికి ఆన్సర్ చేయొచ్చు. ఇక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో కవర్ అయిన క్వశ్చన్ ఒకటి చూద్దాం. విచ్ వన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆపరేటింగ్ సిస్టమ్? 1 ఫోటోషాప్, ఇట్ ఈస్ రాంగ్ వన్. సెకండ్ MS ఆఫీస్. థర్డ్ వన్ విండోస్. ఫోర్త్ వన్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. సో విండోస్ ఈజ్ ది ఆపరేటింగ్ సిస్టమ్. MS ఆఫీస్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ కాదు, దట్ ఈస్ అన్ అప్లికేషన్. విండోస్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్స్. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ వన్. సో ఇలాంటి క్వశ్చన్ మనకు అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మీరు ఇన్వెంటెడ్ బై హూమ్, ఇయర్ ఏంటి అనేది కూడా ఫోకస్ చేయండి. జీమెయిల్, ఈమెయిల్, వరల్డ్ వైడ్ వెబ్, గూగుల్ ఇన్వెంటెడ్ బై. తర్వాత స్ప్రెడ్షీట్, ఎక్సెల్లో ఎలా ఉంటుంది అనేది జనరలైజ్డ్ క్వశ్చన్స్ అడగడానికి ఇక్కడ మనకు అవకాశం ఉంది. వాటిపైన ఫోకస్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వన్, ఇక 9th సబ్జెక్ట్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు కామర్స్ అండ్ బిజినెస్. ఇక చాలామంది జనరల్ నాలెడ్జ్ అనగానే మళ్ళీ హిస్టరీ చదవాలా, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ ఇవన్నీ చదవాలనే డౌట్ వస్తుంది. జనరల్ నాలెడ్జ్ మీన్స్ కామర్స్ రిలేటెడ్ జనరల్ నాలెడ్జ్ మాత్రమే. జీకే అంటే ఆల్రెడీ స్టాండర్డ్ జీకే బిట్స్ ఉంటాయి కదా, వాటి సంబంధించి అంటే కామర్స్ బిజినెస్ సంబంధించిన స్టాండర్డ్ జీకే మాత్రమే ఇక్కడ చదవాలి.
మళ్ళీ జీకే అనగానే హిస్టరీ, ఎకానమీ ఇవన్నీ చదవనవసరం లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో కరెంట్ అఫైర్స్ అనగానే మీరు డైలీ పేపర్ రీడింగ్ కానీ ఎనీ కరెంట్ అఫైర్స్ బుక్స్కి మీరు సన్షైన్ లాంటి కొన్ని కరెంట్ అఫైర్స్ బుక్స్ ఉన్నాయి. సో వాటిని మీరు రెగ్యులర్గా ఫాలో అప్ కావచ్చు. విజేత కాంపిటీషన్ కానీ, సో మిగతావి కూడా ఫాలో అప్ చేస్తూ కరెంట్ అఫైర్స్ నోట్ చేసుకోండి. ఇక్కడ జనరల్ నాలెడ్జ్ నుండి ఒక 5 బిట్స్, కరెంట్ అఫైర్స్ నుండి ఒక 5 బిట్స్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో మరి కరెంట్ అఫైర్స్ ఎంత డ్యూరేషన్ కవర్ చేయాలి అనేది డౌట్ ఉంటుంది. దాదాపు ప్రీవియస్ 6 మంత్స్ నుండి మీరు కరెంట్ అఫైర్స్ పైన ఫోకస్ చేసినట్లయితే ఇందులో అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇక్కడ మరి ఒక క్వశ్చన్ చూద్దాం ఎలా అడిగారో. విచ్ ఇన్స్టిట్యూషన్ డెవలప్డ్ ద భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ భీమ్ యాప్ వాజ్ డెవలప్డ్ బై హూమ్ అనేది ఒక క్వశ్చన్ అడిగారు ఇక్కడ. సో ఇది కరెంట్ అఫైర్గా మనం చెప్పవచ్చు. ఆప్షన్ 2లో ఉన్నది కరెక్ట్ ఆప్షన్ అని ఇచ్చారు ఇక్కడ. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI హ్యాస్ డెవలప్డ్ భీమ్ యాప్. భీమ్ స్టాండ్స్ ఫర్ భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ. సో ఇట్ వాజ్ లాంచ్డ్ ఆన్ 30th December 2016. ఇక్కడ చాలా వరకు ఇంతకుముందు చూసిన క్వశ్చన్లో కూడా డేట్ అనేది కూడా అడుగుతున్నారు కాబట్టి ప్రతిదీ చదివేటప్పుడు డేట్తో సహా చదవండి. అదే యాక్ట్ కానీ ఏదైనా లాంచ్ కానీ ప్రారంభించడం కానీ దేన్నైనా డేట్తో సహా మీరు చదివినట్లయితే మీకు ఉపయోగపడుతుంది. భీమ్ యాప్ వాజ్ లాంచ్డ్ ఆన్ 30th December 2016 బై హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర సింగ్ మోడీ. సో ఇది మనకు ఇది కరెంట్ అఫైర్ రిలేటెడ్ క్వశ్చన్ మనం చెప్పొచ్చు. ఇక్కడ జీకే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు కామర్స్ అండ్ బిజినెస్ ఓన్లీ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. దీని నుండి 10 క్వశ్చన్స్ వరకు కవర్ కావడానికి అవకాశం ఉంది. ఇక లాస్ట్ సిలబస్లో వచ్చినటువంటి లాస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే జనరల్ ఇంగ్లీష్. సో అభ్యర్థులు ఫ్యూచర్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు కాబట్టి వారి యొక్క ఇంగ్లీష్ నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి ఇక్కడ సిలబస్ని ఇవ్వడం జరిగింది. సో ఈ జనరల్ ఇంగ్లీష్ సంబంధించి కూడా 10 MCQs కవర్ అవుతాయి. ఇందులో ఒక ప్యాసేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్యాసేజ్లో 4 to 5 క్వశ్చన్స్ కూడా కవర్ చేస్తారు. మరి ఇక్కడ ఇచ్చిన సిలబస్ ఏంటని ఒకసారి చూద్దాం. సో సినానిమ్స్, ఆంటనిమ్స్ అండ్ కాంప్రహెండింగ్ ఏ ప్యాసేజ్ అంటే ప్యాసేజ్ ఇస్తారు, మనం చదివి అర్థం చేసుకొని దాని రిలేటెడ్ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాలి. ఇక రిపోర్ట్ రైటింగ్, టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్, పార్ట్స్, కంటెంట్స్, ఫార్మ్ ఆఫ్ రిపోర్ట్, బిజినెస్ రిపోర్ట్ అండ్ అకాడమిక్ రిపోర్ట్, ఎసెన్షియల్స్ ఆఫ్ గుడ్ రిపోర్ట్ రైటింగ్. అంటే సినానిమ్స్, ఆంటనిమ్స్, కాంప్రహెండింగ్ ఏ ప్యాసేజ్ తర్వాత మొత్తం కూడా రిమైనింగ్ సిలబస్ అంతా కూడా రిపోర్ట్ రైటింగ్ పైనే ఫోకస్ చేయడం జరిగింది. సో రిపోర్ట్ రైటింగ్ అనేది ఇందులో టైప్స్ ఏంటి, పార్ట్స్ ఏంటి, కంటెంట్స్ ఏంటి అనేది మీరు చూసినట్లయితే, ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో కవర్ అయింది. చూస్ ద కరెక్ట్ యాంటోనిమ్ ఆఫ్ ది వర్డ్ డెఫిసిట్. ఈ డెఫిసిట్ అనేది దీనికి యాంటోనిమ్ ఏంటంటే సర్ప్లస్. ఈ సర్ప్లస్ డెఫిసిట్ అనేది మనకు అకౌంటింగ్ ఫర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనే చాప్టర్లో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో బ్యాలెన్స్ను అంటే ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ ఓవర్ ఎక్స్పెండిచర్ని మనం సర్ప్లస్ అంటాం. తర్వాత ఎక్సెస్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఓవర్ ఇన్కమ్ని మనం డెఫిసిట్ అంటాం. అంటే డెఫిసిట్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి సర్ప్లస్. ఇది కూడా కామర్స్ రిలేటెడ్ అడిగారు ఇక్కడ. సో కాబట్టి యాంటోనిమ్స్, సినోనిమ్స్ అనే వాటిపైన కూడా ఫోకస్ చేయండి. ఇక ప్యాసేజ్ అనేది మీరు చదివి అర్థం ఆన్సర్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. సో ఇప్పటివరకు మనం 10 సబ్జెక్ట్స్ సంబంధించిన సిలబస్ చూసాం. వాటిని ఎగ్జాంపుల్ కూడా ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది కూడా మనం చూడడం జరిగింది. ఇక ఫైనల్గా మనం మరి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఏ బుక్ మీరు రెఫర్ చేయాలనేది కూడా లిస్ట్ ఆఫ్ రెఫరెన్స్ బుక్స్ని కూడా ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఇది కూడా చూడండి. ఇక ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ అకౌంటింగ్. దీనికి తెలుగు అకాడమీ అయినా మీరు ప్రిపేర్ కావచ్చు, లేదంటే ఎస్పీ జైన్, కేఎల్ నరంగ్, కళ్యాణ్ పబ్లిషర్ వారి బుక్ను మీరు కంఫర్టబుల్గా చదవచ్చు. ఇటీవల వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 అనేది లేటెస్ట్ ఎడిషన్తో రావడం జరిగింది. దాన్ని కూడా చూడండి. అందులో ప్రతి చాప్టర్ వెనకాల మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక అడ్వాన్స్డ్ అకౌంటింగ్ కూడా తెలుగు అకాడమీతో పాటు ఎస్పీ జైన్, కేఎల్ నరంగ్ అనే బుక్ కూడా ప్రిపేర్ కావచ్చు. ఇంకా ఫర్దర్గా డీప్గా వెళ్ళాలనుకున్నప్పుడు ఆర్ఎల్ గుప్తా, రాధాస్వామి అనేది ఈ ఆథర్స్ యొక్క బుక్, సుల్తాన్ చంద్ అండ్ సన్స్ పబ్లికేషన్ వారిది. సో దీన్ని కూడా మీరు రెఫర్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ అనేది చాలా వరకు మన తెలంగాణ స్టేట్లో ఎక్కువగా ఉపయోగించేది, క్లాస్ రూమ్లో ఉపయోగించే టెక్స్ట్ బుక్ ఏంటంటే హెచ్ ప్రేమరాజా అండ్ సిఏ శ్రీధర్. ఇది సుబాక కాదు, దుబాక. ఇది డీగా చదవండి, ఎస్ నుండి
దుబాక. సో హెచ్ ప్రేమరాజా అండ్ సిఏ శ్రీధర్ దుబాక శ్రీ హంసరాల పబ్లికేషన్ అనేది చాలా ఫేమస్. ఇందులో చాలా క్లుప్తంగా రాయడం జరిగింది. సో వాటిని సెక్షన్స్ ఏంటి, ఇయర్స్ ఏంటి, తర్వాత క్యాల్కులేషన్ ఏంటి అనేది, డిఫరెంట్ స్పెసిఫికేషన్ ఏంటి అనేది మీరు అన్నీ కూడా చూడొచ్చు, రూల్స్ కూడా చూడొచ్చు. సో ఈ బుక్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఫర్దర్ డీప్గా వెళ్ళాలనుకున్నప్పుడు వినోద్ కే సింఘానియా, మౌనిక సింఘానియా అనే బుక్ను మీరు రెఫర్ చేయొచ్చు. ఇది ట్యాక్స్మన్స్ పబ్లికేషన్. ఇక బిజినెస్ లాస్కి సంబంధించి తెలుగు అకాడమీ బుక్ను చూడండి. ఇంకా అందులో ప్రతి చాప్టర్ వెనకాల మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగింది, వాటిని ప్రాక్టీస్ చేయండి. అది కాకుండా ఎన్డి కపూర్ ఆథర్ తుల్సియన్ పబ్లికేషన్ వారి బుక్ ఇది కూడా మీరు రెఫర్ చేయొచ్చు. ఇది పార్ట్ ఏలో ఇచ్చినటువంటి సబ్జెక్టులకు సంబంధించిన రెఫరెన్స్ బుక్స్. ఇక పార్ట్ బిలో బిజినెస్ ఎకనామిక్స్, దీనికి చాలా ఫేమస్ బుక్ ఏంటంటే డిఎం మితాని బై హిమాలయ పబ్లిషింగ్ హౌస్ వారిది. సో ఇది చూడొచ్చు మీరు. బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ బీవైఎంకి షర్మాన్ శశికే గుప్తా. మీరు చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. తర్వాత ప్రతి చాప్టర్ వెనకాల మీకు ఎంసిక్యూస్ అందుబాటులో ఉంటాయి. ఇక నెక్స్ట్ బిజినెస్ స్టాటిస్టిక్స్, ఇది ఎస్పి గుప్తా అండ్ ఎస్సి గుప్తా సుల్తాన్ చంద్ పబ్లికేషన్ ఇది. లేదంటే మీరు రెగ్యులర్గా మనం క్లాస్ రూమ్లో యూజ్ చేసే బుక్ ఏంటంటే పంకజ్ పబ్లికేషన్ వారిది. ఆ పంకజ్ పబ్లికేషన్ బుక్ కూడా మీరు బిజినెస్ స్టాటిస్టిక్స్ 1, BST 1, BST 2 కూడా మీరు రెఫర్ చేయొచ్చు. కాన్సెప్ట్, ఫార్ములాస్, షార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఇందులో ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ చేతన్ శ్రీవాస్తవ కళ్యాణ్ పబ్లిషర్ వారి బుక్ని మీరు రెఫర్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ ఏంటంటే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. ఈ జనరల్ నాలెడ్జ్ అనగానే మళ్ళీ ఏదో బుక్ ఎక్కడ దొరుకుతాయని మీరు అడగద్దు. మనం చదువుకున్నటువంటి 20+ కామర్స్ సబ్జెక్ట్లోని స్టాక్ పాయింట్స్ని అంతా కూడా బేస్ చేసుకోవాలి మీరు. వాటి యొక్క నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ ఇక్కడ. ఇక కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ అఫైర్స్ దేనికి రిలేటెడ్, ఆర్బీఐ కానీ, సెబీ కానీ, తర్వాత IRDA కానీ, తర్వాత ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అదర్ బ్యాంక్స్ రిలేటెడ్, తర్వాత వరల్డ్ బ్యాంక్, IMF ఇలాంటి అన్నిటికి సంబంధించి, తర్వాత సెంట్రల్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళు రిలీజ్ చేసేటువంటి వాటిని అబ్జర్వ్ చేస్తుండాలి. స్టేట్ రిలేటెడ్ కూడా అబ్జర్వ్ చేస్తుండాలి. ఈ విధంగా కామర్స్ అండ్ బిజినెస్ రిలేటెడ్ అన్నీ కూడా మీరు డైలీ న్యూస్ పేపర్ కానీ ఏదైనా ఒక స్టాండర్డ్ కరెంట్ అఫైర్స్ బుక్ను మీరు రెఫర్ చేయొచ్చు. మంత్లీ బుక్ను మీరు రెఫర్ చేయండి. షైన్ ఇండియా అనే ఒక బుక్ ఉంటుంది, మంత్లీ వస్తుంది, దాన్ని కూడా మీరు రెఫర్ చేయొచ్చు. సో ఇది జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు కామర్స్ అండ్ బిజినెస్ ఓన్లీ. ఇక లాస్ట్ వన్ జనరల్ ఇంగ్లీష్, రెనన్ మార్టిన్ లేదా డిగ్రీ స్టాండర్డ్లో మీరు చదువుకున్నటువంటి గ్రామర్ పార్ట్స్ని కూడా మీరు రెఫర్ చేయొచ్చు. రెనన్ మార్టిన్ అనేది చాలా సింపుల్ బుక్. ఇది ఏ ఇంగ్లీష్ టీచర్ అయినా దీన్ని రెఫర్ చేస్తుంటారు, కాబట్టి దీన్ని మీరు రెఫర్ చేసి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి మనకు ఈ TG CP గెట్ MCOM ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన బుక్స్ మీరు చదవచ్చు. అయితే చాలామంది ఇన్ని బుక్స్ మేము కొనాలా సార్, ఇవన్నీ ఎప్పుడు కొనాలి అని అడుగుతుంటారు. కానీ మీరు 3 ఇయర్స్లో చదువుకున్న బేసిక్ నాలెడ్జ్ ఏ అయితే బుక్స్ మీరు చదివారో వేటినైతే మీరు రెఫర్ చేశారో ఆ బుక్స్ అన్నీ కూడా మీరు ఒకసారి చదవండి, ఒకసారి చాప్టర్ వైజ్గా అవన్నీ రివైజ్ చేసుకోండి. ఇక మీరు షార్ట్గా ఉండాలి అని అనుకుంటే, ఒకే బుక్లో అన్నీ అందుబాటులో ఉండాలనుకున్నప్పుడు గో ఫర్ విజేత కాంపిటీషన్స్. సో ఇక ఇది ఒకటే బుక్లో ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ ఇందులో మీకు అందుబాటులో ఉంటాయి. అయితే ఈ MCOM ఎంట్రన్స్ బుక్ లేటెస్ట్ 2023 తర్వాత రివైజ్డ్ ఎడిషన్ మాత్రమే తీసుకోండి. అందులో మాత్రమే ఈ సిలబస్ ఏవైతే రివిజన్ అయిందో దానికి సంబంధించిన సిలబస్తో పాటు బిట్స్ను మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గో ఫర్ విజేత కాంపిటీషన్. ఇంకా మీరు వెళ్ళాలంటే అనుకుంటే MCOM ఎంట్రన్స్ బిట్ బ్యాంక్ కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది. ఇది తర్వాత 2000+ బిట్ బ్యాంక్ అందుబాటులో ఉన్నటువంటి కామర్స్ బుక్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇవి అమెజాన్లో కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి నా సజెషన్ ఏంటంటే MCOM ఎంట్రన్స్ టెస్ట్ బుక్ బై విజేత కాంపిటీషన్ మీరు తీసుకొని త్వరగా ప్రిపేర్ కండి. ఈ బుక్ చదివే ముందు మీరు 3 ఇయర్స్ ఏ బుక్స్ని అయితే రెఫర్ చేశారో వాటిని మళ్ళొకసారి చాప్టర్ వైజ్ రివ్యూ చేయండి. రివిజన్ చేసిన తర్వాత ఈ బుక్లో ఉన్న బిట్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా మంచి ర్యాంక్ వస్తుంది. ఇక్కడ ర్యాంక్ అంటే ఏదో ర్యాంక్ కాదు, అంటే ఎగ్జామ్ రాసిన ప్రతి వ్యక్తికి ఏదో ఒక ర్యాంక్ వస్తుంది. బట్ ర్యాంక్ అది కాదు, టాప్ 50లో ఉండాలి లేదా టాప్ 100 లోపల ఉన్నప్పుడే ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో వస్తుంది, లేదా మిగతా యూనివర్సిటీ క్యాంపస్లలో రావడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఏదో ఒక మామూలు కాలేజీలో వస్తే అందరితో పాటు మీరు కూడా MCOM కంప్లీట్ అయిపోతుంది. కానీ మీకు అవసరమైన మేరకు ఒక జాబ్ చేయడానికి అవసరమైన నాలెడ్జ్ని మీరు గెయిన్ చేయలేకపోతారు. కాబట్టి ట్రై టు గెట్ ఏ గుడ్ ర్యాంక్ దట్ షుడ్ బి బిలో 50 ఆర్ బిలో 100. సో అలా
ఏం పెట్టుకొని మీరు ప్రిపేర్ కండి, తప్పకుండా మంచి ర్యాంక్ సాధిస్తారు. మీరు ఓఈలో కానీ మిగతా 6 యూనివర్సిటీ క్యాంపస్లలో ఎంకామ్ సీట్ సాధించాలని కోరుతూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో నెక్స్ట్ వీడియోలో ఎంకామ్ ఎంట్రన్స్ సంబంధించిన వీడియోలు నేను కంటిన్యూగా అప్లోడ్ చేస్తుంటాను. నా ఛానల్ చూస్తుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మిగతా వారికి కూడా షేర్ చేయండి. సో కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కైండ్లీ సపోర్ట్ and subscribe to my channel and share it with your friends. Thank you one and all.